హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వరత్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఇది ఒక ఫన్నీ కుకింగ్ వీడియో విత్ మామ్ అనమాట. సో చూసేయండి. ఆలు సమోసా చేస్తున్నాము. మా యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ ఇక ఈ బెల్లం అయితేద్దామని మేడారంలో బస్తా పడితే జనాలు సంతోషిస్తారు కానీ రేట్ ఎక్కువ పడుతుంది. అది ఇస్తే పంచడానికి కూడా బాగుంటుంది, వాడుకుంటారు. నేర్చుకో. బట్టలు ఆరేస్తుంటే గిన్నె కానీ అండగంటి వాసన వస్తే బయట నుంచి వచ్చింది అట్లా మాడింది. వాసన వస్తున్నాయి. కొరిగితే చెడ్డు పెట్టు. నీళ్ళు పడతాయి. ఎందుకు చూపెట్టాలి చెప్పు? ఎందుకు చూపెట్టాలి? మూత పెట్టుకోవడానికి. అక్కడే ఉన్నాయి. కొరివి పచ్చడి, పళ్ళ పచ్చడి నాకు చెప్పకుండా పెట్టుకున్నారు కదా, ఇదే. బాగుంది. ఇంకెంతేనా ఇక్కడ? ఇంకుందా? మా కొరివి పచ్చడి పళ్ళ పచ్చడి తెలియట ఏదైతే మేము పోగు పెట్టుకున్నాం. మమ్మీ ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ క్యారెట్ని ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి కాసేపు. గ్రీన్ పీస్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయితే కొంచెం నానబెట్టి వేసుకోవాలి. ముందే పిండి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 2 hours ముందే నానితే బాగా వస్తుంది. ఇందులో ఆయిల్, కొంచెం సాల్ట్, జీరా వేసి కలిపి పెట్టేసింది. పిండి కలపడంలోనే ఉంటుంది. అది నాకు రాదు కాబట్టి నేను చేయను. ఫస్ట్ గట్టి కలుపుకుంటే తర్వాత మెత్తగా ఇట్లా చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో అదనమాట. సో పిండి కలపడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కర్రీ అనేది మన టేస్ట్ తగ్గట్టు ఎలా అయినా చేసుకోవచ్చు. ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో దట్స్ అప్ టు యూ. మళ్ళీ కలిపి ముద్దలు చేస్తావా? అప్పుడు లోపట్లో ఇట్లా అది పరోటానా? మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వెజిటేబుల్స్ కాదు, అదే కొత్తిమీర, పుదీనా, మెంతి కూర వేసుకొని మళ్ళీ కాసేపు కలపాలి. ఇప్పుడు స్మెల్ కాదు, ఘాటు వస్తుంది. గ్రీన్గా కలర్ఫుల్గా మాత్రం ఉంది. ఈ సైజు ముద్దలు చేసుకుంటే పెద్ద సమోసాకి సరిపోతుంది. చిన్న ముద్దలు చేసుకున్నాక మళ్ళీ ఒక 10 minutes పెట్టాలి. సాల్ట్ టు ద టేస్ట్. మీరు స్పూన్తో వేసుకోండి, నాకు స్పూన్తో అర్థం కాదు. చాలు మమ్మీ, చాలు. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. చాట్ మసాలా గ్రీన్ కలర్లో ఉందనుకుంటారు. గరం మసాలా, చాట్ మసాలా వేయగానే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో యాడ్ చేద్దాం. ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఎన్నివి? 3 or 2? 3 పొటాటోస్. ఇది కూడా కుక్ అయిన తర్వాత ఇంకా మనం సమోసా షేప్ చేసుకొని అందులో పెట్టుకోవడమే. ఇది కర్రీ. ఆలు పరోటా కూడా ఇదే పెట్టుకోవచ్చు.
సో మీకు అర్థమై ఉంటే అది ఆలులోకి స్టఫ్ రెడీ అయిందనమాట, కర్రీ, పొటాటో కర్రీ లాగా. నెక్స్ట్ పిండి కలిపెట్టుకున్నాక దాన్ని ఇలా రోల్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి సమోసా షేప్ కోసం. సో ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టీస్ ఉంటేనే నీట్గా వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ట్రై చేయకండి. నెక్స్ట్ మమ్మీ చూపించింది ఇలా, తర్వాత నేను కూడా చేశాను అనమాట. చూడండి ఇలా ఫస్ట్ ఎడ్జెస్కి ఆయిల్ పెట్టేసుకొని, కొంతమంది మైదా పేస్ట్ కూడా చేసి పెడతారు. ఆయిల్ అయినా వాటర్ అయినా ఓకే. తర్వాత ఇలా కేర్ఫుల్గా ఫోల్డ్ చేయాలి. మమ్మీ అంటే అలవాటు కాబట్టి అలా చేసింది ఫాస్ట్గా, మనం కొంచెం స్లోగా చేస్తే బెటర్. ఇలా అనమాట. మంచిగా లోపల స్టఫ్ ఎక్కువ పట్టేలా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా పెట్టుకున్నాక కర్రీ పెట్టేసి దాన్ని మళ్ళీ ఎడ్జెస్ ఉన్నాయి కదా వాటిని ప్రెస్ చేయాలన్నమాట, రెండింటిని కలిపి ఇలా. అంతే, అలా చేస్తే మనకి పర్ఫెక్ట్ సమోసా వస్తుంది. స్టఫ్ కూడా ఇలా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించా కదా ఇందాక. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, లేకపోతే ఇంకా బాగా చేసిన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోండి. నేను ఇలా చేశాను అనమాట. అంటే నేర్చుకుంటున్నా, ఒక 2-3 పోయినాయి, తర్వాతనే మంచిగా వచ్చింది. మొత్తం ఒక 10 సమోసాస్ చేసుకున్నాము. సమోసా అనేది నా ఫేవరెట్ స్నాక్. అది చిన్నప్పుడు రెగ్యులర్గా మమ్మీ చేస్తూ ఉండేది ఇంట్లో. సో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి సమోసాతో కూడా. అంటే దానికి చాలా బ్యాక్ అండ్ స్టోరీ ఉందిలేండి. సో అదనమాట. ఇలా అన్నీ చేసేసుకొని ఆయిల్ మాత్రం ఎక్కువ హీట్ అవ్వద్దు, మరి ఓవర్ హీట్ అయితే బబుల్స్ వస్తాయి దానిపైన, సమోసా పైన సాఫ్ట్గా రాదు. మా చెల్లి చేసింది, అది కొంచెం ఎక్కువ బాయిల్ అయ్యేసరికి, ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యేసరికి దానిపైన ఇట్లా బబుల్స్ లాగా వచ్చిందనమాట. అలా రావద్దు అంటే ఆయిల్ మీడియం హీట్ ఉండాలి. చూడండి ఇలా రావద్దు, నీట్గా రావాలి. సో అదనమాట. అలా చేసుకుంటే మనకి మంచి టేస్టీ సమోసా రెడీ. దాంతో ఒక పచ్చిమిర్చి అండ్ కెచప్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ డూ ట్రై. అండ్